రమ్య ఇట్రా కూర్చో ఇదిగో పాలు తాగు అమ్మా పొద్దున్నుంచి నా కుడిక నదురుతుంది స్కూల్ దగ్గర ఓ ఆవిడని అడిగితే ఏదో ఆపద జరుగుతుందంది నిజమేనా అమ్మా ఇప్పుడు పోలీసులు నాన్నని తీసుకెళ్లారు ఆమె చెప్పింది పోల్చి చూస్తే ఏదో జరుగుతుందని నాకు భయంగా ఉందమ్మా అలాంటి చాదస్తాలేం పెట్టుకోకు ఇప్పుడే కదే నాకు ధైర్యం చెప్పావు మళ్ళీ నువ్వు భయపడితే ఎలా వెళ్ళు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి నీ పని చూసుకో రమ్య నువ్వు పాలు తాగు నీకేమైనా చేసి పెడతాను సరే తీసుకోండి బావగారు రేయ్ అయిందిరా నీ తిరుగుడు అసలు ఇలాంటి టైంలో కూడా కాలు నిలవదరా నీకు ఎలా తిరగలుగుతున్నావురా నేను ఊర్లే తిరిగి రావట్లేదన్నయ్య ఓ ముఖ్యమైన విషయం తెలుసుకొస్తున్నా ఏంటో ఆ ముఖ్యమైన విషయం మన వాసుగాడు ఎక్కడున్నాడో తెలిసింది తెలిసిందా ఎక్కడున్నాడురా అరకులో వాడి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్ట అరకులోనా రేయ్ నువ్వు చెప్పేది నిజమేనా ఈ విషయం నీకెలా తెలిసిందిరా వాడి ఫ్రెండ్ ద్వారా తెలిసింది వాడి ఫ్రెండ్ ఒకడు అరకులో ఉన్నాడు మన ద్వితీయపుత్రుడు ఆ అమ్మాయిని చూసుకుని ఆ ఊరెళ్ళి వాడి ఇంటికి వెళ్ళాట నువ్వు చెప్పేది నిజమైతే మనం వెళ్ళి తీసుకొద్దాం తర్వాత గోపికి బెయిల్ తీసుకోవచ్చు అక్కర్లేదు వాడిని తీసుకొస్తానికి ఆల్రెడీ ఓ మనిషి వెళ్ళాడు వెళ్ళారా ఎవర్రా ఎవరు వెళ్ళారు ఎవరో కాదన్నయ్య ఆ పిల్ల తండ్రి మాధవరా వెళ్ళాడు అక్కడికి అయ్యో భగవంతుడా ఆ రాక్షసుడు అక్కడికి కూడా వెళ్ళాడా నా బిడ్డను ఏమైనా చేస్తాడో ఏమో ఎందుకు చేయడు వాడిని నరికి ముక్కలు ముక్కలు చేసి కైమా చేసి మూట కట్టికి తీసుకొస్తాడే ఏంటయ్యా మాటలు దేవుడా నా కొడుకు ఏ ఆపద రాకుండా కాపాడు తండ్రి ఏంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు నీ మనసులో ఏముందే పాపం చిన్నతనం నుండి సంసారం కోసం నానా కష్టాలు పడి పోషించేవాడు అక్కడ సాగు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంటే దానికి కారణమైన వాడు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి కోరతావా ఎప్పుడన్నా గోపిని గురించి దేవుణ్ణి ప్రార్థించావుటే నువ్వు అర్థమైందే ఎంత అతుకు పెట్టినా అతుకైనని అసలు కాదని నిరూపించావే ఎప్పటికైనా నువ్వు పిల్లివే కన్న తల్లివి కాలేవే పెద్దలు ఊరినే అనలేదే సవత కొడుకుని ఎంత సంకలెత్తుకున్నా సద్దన్నం మొత్తం సొంత కొడుకునేనని ఊరినే అనలేదే నీకేమన్నా పిచ్చా లేకపోతే ఏంటన్నయ్య చూస్తున్నావు కదా నీ ముందే దాని కడుపును పుట్టిన ఆ రాక్షసుడు వాసుగాడు గురించి దేవుణ్ణి ప్రార్థించిందే గాని గోపి గురించి కనీసం ఎంతైనా బాధ ఉందా దాని మనసులో అసలు వదిలేరా కన్న ప్రేమ అలాగే ఉంటుందిరా పాపం అన్నయ్య గోపి నా కన్న కొడుకు వాడికి నేనేమీ చేయలేదు కానీ వాడు దీని కన్న కొడుకు కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు ఎంతో శ్రమ చేశాడు అన్నయ్య కానీ వాడికి ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేయడం న్యాయమా వాడు నా కొడుకుగా పుట్టడమే వాడు చేసిన న్యాయమా అన్నయ్య ఆయన గోపి ఏడవకురా ధైర్యంగా ఉండరా గోపిని ఎలా కాపాడాలా అనుకుంటున్నాను ఆ దేవుడే గోపి మీద దయదలిచి ఆ మాధవరావుని అక్కడికి పంపించాడు అతనే వాళ్ళని తీసుకొస్తాడు ఆ తర్వాత ఇంకే సమస్య ఉండదు నేను గోపిని ఇంటికి తీసుకొస్తాగా నువ్వు ధైర్యంగా ఉండరా దిగులు పడకు బావగారు 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 ఏంటి బావగారు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాను మీరు ఇక్కడున్నారో తెలిసి వచ్చాను పదండి మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కా ఏం జరిగింది బావగారు ఎందుకు గోపి ప్రాణాలకే ప్రమాదం బావగారు అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను గోపికా అవునండి పోలీస్ కానిస్టేబుల్ కనకయ్య ఉన్నాడు చూశారు అతను అయ్యో నా గోపికి ఏమైందన్నయ్యా ఏడవకురా ధైర్యంగా ఉండరా ఏమిటో జీవితంలో అందరికీ కష్టాలు వస్తాయి పోతాయి కానీ వీడికి జీవితాంతం కష్టాలే అయ్యో మాటల తర్వాత అండి ముందు వెళదాం రండి ఏంటి వాడిని ఎలా చితకబాదావు అంతలా కొట్టాలా ఏ ఇబ్బంది లేదు కదా కాపాడొచ్చు కదా కొట్టింది నువ్వు నన్ను అడుగుతావేంటి ఎందుకు అలా కొట్టావు ఏం చేయను ఓ అమ్మాయి విషయం ఆమె ఫాదర్ డబ్బు పలుకుపడున్న పెద్ద మనిషి నువ్వేం చేస్తావో నాకు తెలీదు నా కూతుర్ని కనిపెట్టి తీరాలి అన్నాడు అందుకే కొట్టాల్సి వచ్చింది
ఎలాగోలా అతన్ని కాపాడు. అవును, జనరల్గా ఫినిష్ చేసి లాకప్ డెత్ అని ఫైల్ క్లోజ్ చేస్తావు, వీడినెందుకు ఇలా డీల్ చేశావు? అదో పెద్ద కథ. వీడికి పొలిటికల్ సపోర్ట్ ఉంది. మొత్తం కుటుంబాన్ని లోపలేశా. వాడొచ్చి వీడిని వదిలేసి మిగతా అందరినీ తీసుకెళ్లాడు. వీడికి ఏదన్నా అయితే నా పేకల మీదకి వస్తుంది. సరే సరే పద, నేను చూసుకుంటా. చెప్తే మీకు కదా, లోపలికి ఎవరు వెళ్ళడం కుదరదు, వెళ్ళండి. అదేంటి అలా మాట్లాడతావు? లోపల మా కొడుకుంటే చూడండి ఏమన్నంటావేంటి? ఎవరిని లోపల పంపించొద్దని మా ఎస్ఐ గారు చెప్పారు. మా వాడికి ఎలా ఉందో అని టెన్షన్ గా ఉంటే లోపలికి వెళ్ళటానికి వీల్లేదంటే ఎలా సార్, మా ఎస్ఐ గారు ఆర్డర్ ఇది. ఎవరి ఆర్డర్ అయినా సరే లోపలికి వెళ్ళాల్సిందే. చూసావా, వారు మొదలైంది. ఏంటో గొడవ? మేమేం గొడవ చేయటం లేదండి. మా అబ్బాయిని చూడాలి, లోపలికి పంపించమని చెప్పండి. చూడటం కుదరదు, వెళ్ళండి. నువ్వేం పెద్ద మనిషివయ్యా? నా కళ్ళ ముందే నా కన్న కొడుకుని చితకబాదావు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నావయ్యా? మర్యాదగా మాట్లాడు. ఏంటయ్యా నీకు ఇచ్చా మర్యాద? నా కొడుకుని కొట్టి హాస్పిటల్లో పడేసిన విషయం కూడా మాకు చెప్పలేదు. మా ఉయ్యంగుడు వచ్చి చెప్పేదాకా మాకు తెలీదు. అసలు వాడు ప్రాణాలతో ఉన్నాడా లేదా అదేనా చెప్పవయ్యా? ఇంతకీ మమ్మల్ని లోపల పంపిస్తారా లేదా? ఇదిగో చూడండి, కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయండి. మీ అబ్బాయి ప్రాణాలతోనే ఉన్నాడు, అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నాం. లేదు డాక్టర్ గారు, మేము మా అబ్బాయిని ఒక్కసారి చూస్తే గాని మనసు ప్రశాంతంగా ఉండదు. దయచేసి లోపలికి వెళ్ళనివ్వండి. సార్, నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను చెప్పాను కదా, ఇప్పుడు చూడటం కుదరదు. కొంచెం ఓపిక పడతారా? ఆగమని చెప్తున్నాను కదా. ఎందుకండి మమ్మల్ని లోపల పనియటం లేదు? దీన్ని బట్టి చూస్తుంటే లోపల మహల్లుడికి ఏదో జరిగే ఉంటుందనిపిస్తుంది. మీరేదో దాస్తున్నట్టున్నారు. లోపల అతన్ని కాపాడడానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాస్త సైలెంట్ గా ఉంటే మంచిది. దీనికంతటికీ కారణం నువ్వే. మా వాడికి ఏదైనా జరిగిందో కమిషనర్ కంప్లైంట్ చేసి అంతు తేలుస్తా. ఏంటయ్యా బెదిరిస్తున్నావా? నా షర్ట్ పట్టుకున్నాడు, అందుకే కొట్టాల్సి వచ్చింది. అన్నం మానేసి ఉపవాసానికి దిగాడు, జ్వరం ఎక్కువైంది. నన్నేం చేయమంటావు? అవును, మేము నమ్ము. మా బిడ్డను చూసేంత వరకు మీరేం చెప్పరా మేము నమ్ము. అవునండి, మా అన్నయ్య చూడకుండా మేము ఉండలేం. ఒక్కసారి చూడనివ్వండి, లేకపోతే మేము ధర్నా చేయాల్సి వస్తుంది. ఎందుకు అలా అరుస్తున్నారు? మీ అరుపులు కేకలు మిగతా పేషెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ విషయం మాకు అనవసరం అండి. మా అబ్బాయిని మేము కళ్ళారా చూడాలి. ముందు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. మా గోపియే మా కుటుంబానికి ఊపిరి సార్. వాడిని మా కళ్ళారా చూడకుండా మేము ఇక్కడి నుంచి కదలలేం. దయచేసి ఒక్కసారి చూడటానికి పర్మిషన్ ఇవ్వండి డాక్టర్ గారు. ఇదిగో చూడండి, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. మిమ్మల్ని లోపల పంపిస్తాను, కానీ లోపల దాకా వెళ్ళి చూడటానికి కుదరదు. కావాలంటే దూరం నుంచి చూడండి. అలాగే అలాగే. గోపి చూడవయ్యా, మన గోపిని చూడవయ్యా. చూసావా అన్నయ్య, మనిషి అనే కనికరం కూడా లేకుండా ఎలా కొట్టి ఆసుపత్రిలో పడేశారు ఆ దుర్మార్గులు. నువ్వు ఆగ్రహ గోపి, ఇదిగో అందరూ చూసారు కదా, ఏడవకండి. వెళ్ళండమ్మా, వెళ్ళండమ్మా. అయ్యో భగవంతుడా, నా గోపికి ఎన్ని కష్టాలు వచ్చాయ్యా. చూశారు కదా, ఇక సైలెంట్ గా వెళ్ళండి. వెళ్ళం. మా అబ్బాయి కళ్ళు తెరిచి చూసి మాతో మాట్లాడేదాకా వెళ్ళమంటే వెళ్ళం. ఇక్కడి నుంచి అంగుళం కూడా కదాం. ఇదిగో నా కొడుకు ప్రాణానికి ఏమన్నా అయిందో మిమ్మల్ని ప్రాణాలతో వదలను. ఈ రంగయ్య సంగతి మీకు తెలీదు. రేయ్ అరవకురా. ఏంటన్నయ్య, చూసావు కదా, నా కుటుంబానికి వాడు ఒక్కడే దిక్కన్నయ్యా. వాడు ఎలా పడున్నాడో చూసావుగా. వాడిని అన్యాయంగా ఎలా చేసుకున్నారో వీళ్ళు. సరే వదరా. వదలను రాయ్, మిమ్మల్ని మాత్రం వదలను. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వదిలేలా లేరు, ఏదో ఒకటి చెయ్యాలి.
ఏంట్రా ఊరంతా ఎదిగినా ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నారా వీళ్ళు? నాకు అర్థం కావట్లేదురా. రేయ్ మంచి ఐడియారా. ఏట్రా అదేట్రా ఫోటో చింపేశావు? నువ్వు ఆ పక్క ఎత్తుకు, నేను ఈ పక్క ఎత్తుకు. ఓకేరా. రేయ్ ఏట్రా కొత్తగా పెళ్ళైన జంటలు చిలకా గోరింకల్లా అతుక్కుని ఉంటారు. కంపల్సరీ సినిమాకి వస్తారు. ఒక పని చేద్దాం, సినిమా అయిపోయేదాకా వెయిట్ చేద్దాం. ఓకే. నీకేం కావాలి? నాకు కూల్ డ్రింక్, పాప్కార్న్. సరే, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను.